Hi viewers, I am Ramu from Vision Software Solutions. Today రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ని మీకు డెమో ఇవ్వబోతున్నాను. ఈ సాఫ్ట్వేర్లో ఇంకా ఏమైనా అప్గ్రేడ్స్ కావాలన్నా దాన్ని చేయడానికి మేము రెడీగానే ఉన్నాము. ఈ సాఫ్ట్వేర్లో మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ యొక్క వాళ్ళ కమిషన్ ఏజెంట్లు కానీ వాళ్ళ యొక్క రిఫరల్ అమౌంట్, వాళ్ళ కింద సబ్ అసిస్టెంట్స్ వాళ్ళ రిఫరల్ అమౌంట్ ఎలా ఇవ్వాలి, ఏ ఫ్లాట్ ఎంత పెండింగ్ ఉంది, ఈఎంఐ ఫ్లాట్లను కూడా ఇందులో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. బై హ్యాండ్ కానీ ఈఎంఐ ఆప్షన్ కానీ, తర్వాత వచ్చేసి మన ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ వచ్చేసి టోటల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అంతా ఈజీగా రిపోర్ట్స్ వచ్చే విధంగా దీన్ని డెవలప్ చేశాము. లెట్స్ బిగిన్ ద సాఫ్ట్వేర్లోకి లాగిన్ అవుతాం. ఓపెన్ ద లాగిన్ స్క్రీన్ అండ్ దెన్ సెలెక్ట్ అడ్మిన్ అండ్ యూజర్ నేమ్. అడ్మిన్ వచ్చేసి మనకి మెయిన్లీ కొన్ని రిపోర్ట్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అడ్మిన్లు అన్నీ ఓపెన్ అవుతాయి. యూజర్స్ వరకు ఏంటంటే ఓన్లీ సేవ్ చేసి అప్డేట్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి అది ఓకే. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మాస్టర్స్ ఎంట్రీలో మనకు ఉన్నటువంటి ఫ్లాట్ యొక్క వెంచర్ ఏ సిటీలో ఉందనేది మనం ఈ ఏరియా నేమ్ ఎంటర్ చేస్తాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి సిటీ ఒక వెంచర్ని ఎంటర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్, ఆ వెంచర్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అన్ని వచ్చేసి స్క్రీన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిసిగ్నేషన్స్, మన దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క డిసిగ్నేషన్స్, ఏజిఎం, ఏజిఎం ఇలా డిసిగ్నేషన్ వైజ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి వాళ్ళ యొక్క పర్సంటేజ్ కూడా ఇందులో ముందుగానే ఫిక్స్ చేసి పెట్టేస్తాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఫ్లాట్ సేల్ చేయగానే అంత పర్సంటేజ్ అమౌంట్ వచ్చేసి వాళ్ళ అకౌంట్కి లెడ్జర్ ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి జిఎం, డిజిఎం అండ్ జిఎం ఫ్లాట్ సేల్ చేస్తే ఓన్లీ జిఎం వరకే వెళ్తుంది. అదే డిజిఎం ఫ్లాట్ సేల్ చేసినప్పుడు ఏంటంటే జిఎం కూడా 2% వచ్చేసి అతనికి కూడా ఇంత అమౌంట్ అనేది అలాట్ అవుతుంది. అంటే సబ్ ఎంప్లాయీస్కి కూడా ఒకవేళ ఫ్లాట్ చేయగలిగితే వాళ్ళ హైయర్ అథారిటీలో ఉన్న వాళ్ళకి కూడా 1%, 2% రెన్యువల్ రిఫరల్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ ఫ్లాట్ సేల్స్ని పెంచుకునే విధంగా ఈ స్కీమ్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఎంప్లాయీస్. తర్వాత వచ్చేసి కస్టమర్స్. ఫస్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి జెండరు, తర్వాత వచ్చేసి కస్టమర్ నేమ్ టైప్ చేస్తాం. సో అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, వెబ్సైటు, ఈమెయిల్ ఉంటే ఈమెయిల్. తర్వాత ఇక్కడ వచ్చేసి మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని స్కీమ్స్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. అంటే కొంత అమౌంట్ లెస్ అవ్వడం కానీ, లేదంటే ఈఎంఐ స్కీమ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక కార్డు తీసుకుంటే ఆ కార్డుని బేస్ చేసుకొని కూడా మనకు రిపోర్ట్ జనరేట్ చేసేదానికి ఉంటుంది, ఇందులో ఆప్షన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు, మెంబర్షిప్ కార్డు, తర్వాత స్టేట్ కోడ్ అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ చేసేస్తాం. ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ కస్టమర్ డేటాని ఎడిట్ చేయాలంటే ఇక్కడ వ్యూ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కావచ్చు, వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మళ్ళీ ఎడిట్ చేసేదానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కస్టమర్ ఎంట్రీ. తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మాస్టర్స్, మన దగ్గర వర్క్ చేసే వాళ్ళ యొక్క నేమ్స్ మొత్తం ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళ డిసిగ్నేషన్, వాళ్ళ ఫోన్ నెంబరు, శాలరీ ఎంత అయ్యింది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్ హెడర్స్, మనం పెట్టేటువంటి ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఖర్చు కావచ్చు, పవర్ బిల్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి హెడర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మంత్లీ హెడర్ వైజ్ రిపోర్ట్ కూడా తీసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఈజీగా మంత్లీ అవుతానే ఈ ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టామనేది ఈజీగా ఫైనలైజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్.
ఇది వచ్చేసి యూజర్ లాగిన్స్. నెక్స్ట్ ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్లో వచ్చేసి ఫ్లాట్ సేల్స్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబరు, తర్వాత ఎవరు సేల్ చేశారు, హెచ్జిఎం నేమ్ ఏంటి, లేదు జిఎం వచ్చినప్పుడు హెచ్జిఎం ప్లస్ జిఎం ఇద్దరు డిస్ప్లే అవుతారు. సో డిజిఎం ఇచ్చినప్పుడు ఏంటంటే జిఎం డిజిఎం అంటే 3 మెంబర్స్కి కమిషన్ వచ్చేసి మనకి అలాట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కస్టమర్ నేము, తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి అగ్రిమెంట్ నెంబరు, తర్వాత కవర్ నెంబరు, తర్వాత పేమెంట్ టైపు స్పాటా ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పేమెంట్ మోడ్ క్యాష్ ఆర్ చెక్ ఆర్ నెఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పేమెంట్ మోడ్ క్యాష్, ఫైనాన్స్ అమౌంట్ ఈఎంఐ అయితే ఫైనాన్స్ అమౌంట్ సపోజ్ 25 lakhs, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని నెలలు కంతులు పెడుతున్నారు సపోజ్ 24 months, పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేసి మనకి ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. ఈఎంఐ వస్తుంది, నెలకి ఎంత కట్టాలి ఏందనేది మనకి ఈఎంఐ కూడా క్యాలిక్యులేట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఫ్లాట్ సెంట్స్లోనా స్క్వేర్ ఫీట్స్లోనా స్క్వేర్ యార్డ్లో అనేది సెలెక్ట్ చేస్తాం. ఫ్లాట్ సైజ్ ఇస్తాం. తర్వాత డ్యూ డేటు అగ్రిమెంట్ డేటు మనకు ఆటోమేటిక్ వస్తుంది. ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేస్తుంది. ఇన్స్టాల్మెంట్ నెలకి ఎంత కట్టాలనేది కూడా వస్తుంది. సేవ్ చేసేస్తాం. సో ఆ ఫ్లాట్ సేవ్ అయిపోయింది. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఇస్తాం. అయిన తర్వాత సేవ్ చేసేస్తాం. మళ్ళీ ఇన్ కేసు దీన్ని ఏమైనా ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ చేసేదానికి ఫ్లాట్ నెంబర్ సెర్చ్ చేసి ఎంటర్ కొడతానే మనకి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ డిస్ప్లే అవుతాయండి. ఫ్లాట్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కొడితే ఫ్లాట్ డీటెయిల్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్పైరీ అయితే ఎక్స్పైరీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫ్లాట్ ఎంట్రీ. తర్వాత ఈఎంఐ ఇక్కడికి వచ్చి ఫ్లాట్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కొడతానే అతని యొక్క ఏ ఫ్లాటు, ఎంత అమౌంట్, ఇన్స్టాల్మెంట్ ఎంత, ఎవరు ఎంప్లాయీస్ ఎవరు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వచ్చి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ కొడతానే ఆటోమేటిక్గా మనకి ఎన్ని రోజులు లేట్ డేస్ అయింది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది ఆటోమేటిక్గా. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా మనం చేయొచ్చు. సపోజ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి 5,000, పేమెంట్ మోడ్ క్యాష్ చెక్, ఓవర్ డ్యూ కడితే డ్యూ అమౌంట్, అదర్స్ హెచ్ఎల్ అమౌంట్ హ్యాండ్ లోన్ ఓడి సేవ్ చేసేస్తాం. సేవ్ అయిపోతుంది. సో ఇతనికి ఈ ఫ్లాట్ యొక్క మొత్తం ఇట్లా 3 times పే చేసినప్పుడు టోటల్ ఇతను లెడ్జర్ కింద తీయాలనుకుంటే మనం జస్ట్ ఈఎంఐ ఎంట్రీ, ఫ్లాట్ నెంబర్ టైప్ చేస్తాం, ఎంటర్ కొడతాం. ఇట్లా టోటల్ ప్రింట్ కొట్టేస్తే మనకి లెడ్జర్ వచ్చేస్తుంది. ఇట్లా లెడ్జర్ కూడా వస్తుంది. ఫ్లాట్ లెడ్జర్ వస్తుంది. ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు, ఎంత ఓడిపడింది ఇదని. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ట్రాన్సాక్షన్స్, ఆఫీసా, ప్రాజెక్ట్, అదర్సా. సపోజ్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు, పర్టికులర్స్ ఏంటి, కరెంట్ బిల్లు, వాటర్, డొనేషన్, లేబర్ ఛార్జెస్, మున్సిపల్ ఛార్జెస్. సపోజ్ అమౌంట్ ఇస్తాం 5,000 ఇచ్చాం. అయితే సో మంత్ అయితేనే ఎండింగ్లో ఈ ప్రాజెక్ట్ వరకు ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టామనేది కూడా మనకి రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ స్టేటస్. సో ఫ్లాట్ వైజ్ మనకు వచ్చేసి ఏ ఫ్లాట్ ఎంత బ్యాలెన్స్ ఉన్నారనేది మనకి ఫ్లాట్ వైజ్ ఎంత కట్టాడు, మనకి ఎంత రావాలి, ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు అనేది మనకి ఫ్లాట్ వైజ్ స్టేటస్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఫాలోఅప్. అంటే ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, మంత్లీ డ్యూ కట్టాలి. సో ఏ డేట్లో అనేది మనకు డేట్ వైజ్ ఫాలోఅప్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. సో దాన్ని చూసి మనం కాల్ చేసుకొని వాళ్ళని కాల్ చేయొచ్చు వాళ్ళకి. సో పెండింగ్ డ్యూస్ లిస్టు, ఏ ప్రాజెక్ట్లో ఎవరెవరు ఎన్ని డ్యూలు పెండింగ్ ఉన్నారు, ఈఎంఐ ఆప్షన్ వెళ్ళిన కస్టమర్స్, పేమెంట్ చేయని వాళ్ళ లిస్టు మనకి మంత్లీ వైజ్ డిస్ప్లే అవుతుంది. ప్రాజెక్ట్ వైజ్, ఎగ్జిక్యూటివ్ వైజ్ 2 టైప్గా మనం రిపోర్ట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ రిపోర్ట్ సెక్షన్లోకి వస్తే ప్రాజెక్ట్స్ ఆల్ ఫ్లాట్స్,
టోటల్గా ఈ ప్రాజెక్టులు ఎన్ని సేల్ అయినాయి, ఒక ప్రాజెక్ట్ యొక్క మొత్తం సేల్స్ ఎన్ని జరిగినాయి అనేది మనం డేట్ బై చెక్ చేసుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్, ఎంప్లాయీ ఎవరు, తర్వాత క్యాష్ మోడ్ ఏంటి, క్యాష్ ఎవరెవరు కట్టున్నారు అనేది మనం డిస్ప్లేలో రిపోర్ట్ చూసుకోవచ్చు. అలాగే వచ్చేసి కలెక్షన్ రిపోర్ట్, ఈఎంఐలు కట్టిన కానీ మంత్లీ కలెక్షన్ కానీ డైలీ కలెక్షన్ కానీ యాజ్ ఆన్ డేట్ మనం వచ్చేసి డేట్ వైజ్ కలెక్షన్ చూసుకోవచ్చు. ప్లస్ ప్రాజెక్ట్ వైజ్ కలెక్షన్ ఎంత వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా ఫాలోఅప్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ వైజ్ కలెక్షన్, సో మన దగ్గర వర్క్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్స్ వైజ్ కూడా మనం ఈ రిపోర్ట్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కస్టమర్స్ బ్యాలెన్స్ రిపోర్ట్, తర్వాత వచ్చేసి కస్టమర్ బ్యాలెన్స్ రిపోర్ట్ని మనము ఏ ఫ్లాట్లో ఎవరెవరు ఎంత బ్యాలెన్స్ ఉన్నారు అనేది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిపోర్ట్స్ వస్తుంది, రిపోర్ట్ ప్రకారం మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో అగ్రిమెంట్ ఎక్స్పైర్ రిపోర్ట్, అగ్రిమెంట్ ఎక్స్పైర్ రిపోర్ట్స్ వచ్చేసి మనం అగ్రిమెంట్ ఈఎంఐ ఫ్లాట్లో ఉన్న వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఇది ఎక్స్పైరీలో ఉంది, రన్నింగ్లో ఉంది, ఆటోమేటిక్గా మనం రిపోర్ట్ క్లిక్ చేయగానే టోటల్ మొత్తం ఫ్లాట్స్లో ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఆ ఫ్లాట్ ఆ వెంచర్లో ఉన్నటువంటి ఏ ఫ్లాట్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయింది అనేది కూడా మనం చూసుకునేదానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ ఫ్లాట్స్, ఎన్ని ఫ్లాట్స్ క్లోజ్డ్ అయినాయి ఈ వెంచర్లో, ఇంకేమన్నా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్స్పెన్సెస్ రిజిస్టర్, ఏ ఫ్లాట్లో ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టాము, ఖర్చు ఎంత వచ్చింది అనేది మనం మెయింటైన్ చేసేదానికి చూసుకోవచ్చు. సో టోటల్ ప్రాఫిట్ రిపోర్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ ఏ వెంచర్లో ఎంత ఖర్చు పెట్టాము, ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్లో ఉన్నాము అనేది కూడా మనకి ఈ రిపోర్ట్ ఈజీగా వస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల మనం సేల్స్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.